హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు ఒక స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అవి సొరకాయ తప్పలింట్లు అనమాట. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పావు ముక్క సొరకాయ అయితే తీసుకున్నానండి. దాన్ని చెక్కు తీసి పెట్టుకున్నాను అనమాట. చెక్కు తీసిన తర్వాత తురుముకోవాలి సన్నగా. నేనైతే క్యారెట్ వేస్తే బాగుంటుందనేసి క్యారెట్ కూడా సన్నగా తురుము పెట్టుకున్నానండి. ఇంకా ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకొని, మనము సొరకాయ తప్పలింట్లు బియ్యం పిండితో తయారు చేయాలండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఫస్ట్ అయితే సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత జీలకర్ర, ఇంకా కొద్దిగా పల్లీల పొడి కూడా వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది పల్లీల పొడి వేసుకుంటే. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సొరకాయ తురుము, క్యారెట్ తురుము అన్నీ కూడా పిండిలో యాడ్ చేసుకోవాలి. ఇవైతే పెసరపప్పు అండి, నానబెట్టిన పెసరపప్పు. ఇవి కూడా వేసుకుందాం. ఇంక ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత పిండిని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. ఒక వాటర్లో నానబెట్టిన ఒక క్లాత్ తీసుకొని, మనం అన్నం వార్చే క్లాత్ అయినా సరిపోతుందండి. దానిపైన పిండిని కొద్దిగా తీసుకొని చేతిని వాటర్లో అద్దుకుంటూ, మనకు చేతికి పిండి అంటుకోకుండా ఉండడం కోసం చేతిని వాటర్లో అద్దుకుంటూ ఇలా పూరిలాగా ప్రెస్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. పిల్లలకి స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నాక్స్గా చేసి పెట్టండి. చాలా బాగుంటాయండి ఇవి టేస్ట్ అయితే. ఇంకా మా పిల్లలు కారం ఎక్కువ తినరనేసి నేను పచ్చిమిర్చి సన్నగా తరిగి వేశాను. మీరు కావాలంటే మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. ఇంకా ఫ్రై అయిపోయిందండి. పక్కకు తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కాలింది. ఇంకా పక్కకు తీసుకుందాం. నేనైతే పిండి ఉండలన్నీ చేసి పెట్టుకున్నానండి, త్వరగా అవుతుందనేసి. ఇంకా తప్పలెంట్లు చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటూ పిండి మొత్తం చేశానన్నమాట. ఇదేనండి ప్రాసెస్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.